హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పైథాన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఓకే, మనకి పైథాన్ మీద ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసేటప్పుడు పైథానే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదైనా సరే మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసేటప్పుడు హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరిగా రాస్తాం. ఓకే, అందులో భాగంగానే జస్ట్ మనం ఈ పైథాన్ మీద ప్రాబ్లమ్స్ లో పార్ట్ గా హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, మనకి పైథాన్ లో సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి సి ప్రోగ్రామింగ్ తో కానీ, జావా తోటి కానీ, పైథాన్ తోటి కానీ మనం సింటాక్స్ కంపేర్ చేసినప్పుడు పైథాన్ తోటి చాలా ఈజీగా ఉంటుంది. మనకి బేసికల్ గా సి లాంగ్వేజ్ అయితే యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్, ఓకే, ఇంట్ మెయిన్, తర్వాత ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్, రిటర్న్ 0 క్లోజ్ అని చెప్పి ఈ విధంగా మనకి సింటాక్స్ ఉంటుంది. అదే జావాలో కనుక రాయాలి అనుకుంటే ఆ సిస్టమ్ క్లాస్, ఓకే, మనకి సిస్టమ్ క్లాస్ మెయిన్ ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్, అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి మనకి ఒక 2 లైన్స్ సింటాక్స్ ఉంటుంది. ఓకేనా, మనకి ఈ విధంగా డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉంటుంది. అదే మనకి పైథాన్ సింటాక్స్ చూసినప్పుడు మనకి వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అంతే. ఓకే, ప్రింట్ హలో వరల్డ్. మనకి దీనికి సెమీ కోలన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ సి లాంగ్వేజ్ లో కానీ జావాలో కానీ మనం కంపల్సరీగా సెమీ కోలన్స్, ఫ్లవర్ బ్రేసెస్ మస్ట్ గా ఇవ్వాలి. కానీ పైథాన్ లో మనకి అటువంటివి ఇచ్చేవి ఏమీ లేవు. జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తే మనకి ఈజీగా ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇదే మనకి పైథాన్ లో హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మనకి వెరీ సింపుల్ వర్క్. జస్ట్ హలో వరల్డ్ రాయాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ నుండి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ ఏంటి అలాగనేది చూద్దాం. ఓకే, మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.